హల్లెలూయా. నిజమా కాదా? నిజమే. ఎక్కడ కాకుండా పోతే మనం రోజు చేసే పనే కాదు. చేస్తున్న రోజు ఒక్కళ్ళన్నా లేదన్నా నేను చేయటం లేదు, మా ఆయన బాబు జాగ్రత్తగా బాగా చూసుకుంటున్నాం అంటున్నావు. కొత్తగా పెళ్ళింది అంటున్నావు. మా ఆయన అసలు నేను కొనగలన్నా, నాకేం పనుందన్నా అంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని కుమార్తెలారా, కుమారులారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవునితో యేసు క్రీస్తు ప్రభుల వారితో సహవాసం చేసే మనము ఎట్టి పరిస్థితులలో కూడా లోకము చూపించే వాటి వైపు వెళ్ళామా, సాతానుకు దేవుడు మనల్ని అప్పగించాడా, ఆ శ్రమలు బహు భయంకరంగా ఉంటాయి. ఆ శ్రమను అనుభవించలేము. ఆ శ్రమలను తప్పించుకోవడానికి పునరుద్ధరుడైన యేసు క్రీస్తును వెంబడించాలి. అక్కడ రాయబడింది, అది దానికి ఇవ్వబడను. అది అంటే ఎవరు? సాతాను. మనకు కనిపించకుండా సృష్టిలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి అపవిత్రత్వాది. అది మనిషి కంటికి కనిపించదు. మానవుడికి నెమ్మదిగా ఉన్న జీవితాలకు కష్టాలు తీసుకొచ్చి పెడుతుంది. సమాధానంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యలో లేనిపోని చిచ్చులను రేకెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే అపవాది, సాతాను. దాని చేతికి దేవుడు మనల్ని అప్పగించుకోకుండా ఉండాలి అంటే మన వ్యక్తిగత జీవితంలో, ఇదిగో ముందుగా చెప్పానే 4 వచనాలు చదివించానే, ఆ 4 క్రియలు మన వ్యక్తిగత జీవితంలో కనిపించకూడదు. హల్లెలూయా. అవి కనిపించకపోతే దేవుడు మనల్ని సాతాను చేత అప్పగించడు. అప్పుడు మనం పునరుద్ధానుడైన జీవం కలిగిన దేవుని హస్తం కింద ఉంటాం. కుటుంబం నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా యేసు నామంలో ఉంటుంది. చివరి చిన్న మాట 18, అది కంటిన్యూ. 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు మృగములకు నమస్కారము చేయుదురు. హల్లెలూయా. జీవ గ్రంథం అనేది దేవుడి దగ్గర ఒకటి ఉంది. అది పవిత్ర గ్రంథం. అక్కడ పరిశుద్ధుల పేర్లు మాత్రమే రాయబడతాయి. ఎవరెవరి పేర్లు రాయబడవు మీకు బాగా తెలుసు నాకంటే. హల్లెలూయా. నీకు బాగా తెలుసు నాకంటే. నేనేదో దేవుడి చెప్పిన మాటలు మాత్రమే చెప్పగలుగుతాను. మీకు బాగా తెలుసు నాకంటే. హల్లెలూయా. ఎవరెవరి పేర్లు రాయరు? 1, దొంగల పేర్లు వ్రాస్తారా? జీవ గ్రంథంలో వ్రాస్తారా? దొంగల పేర్లు రాయరు. నరహంతుల పేర్లు రాయరు. వ్యభిచారుల పేర్లు రాయరు. అబద్ధికుల పేర్లు రాయరు. ఇక్కడ ఎక్కడైనా మనం ఉన్నామా? దొంగలు అంటే కొద్ది కష్టమే, వ్యభిచారం అంటే కొద్ది కష్టమే, అబద్ధాలు దగ్గర ఎక్కడో మనకు తగిలినట్టుంది. హల్లెలూయా. వీళ్ళ పేర్లు రాయరు కదా, మరి మన పేర్లు అక్కడ ఉన్నాయేమో. ఎట్లా మరి? ఎట్లా కక్క ఏం చేద్దాం? పొద్దున్న లేచినాళ్ళ నుంచి మనకు నోట్లో నుంచి అబద్ధం రాకపోతే పని జరగదు. ఎట్లా ఎట్లా చదవండి. 18వ వచనం, 8వ వచనంలోనే నమస్కారము చేయుదురు. ఎవరి పేరు ఎవరు ఈ క్రియలకు బానిసలైపోతారంటే యేసు క్రీస్తు ప్రభువుని ఎరిగి కూడా, యేసు క్రీస్తు ప్రభువుని ఎరిగి కూడా పాపపు క్రియల చేత బానిసత్వమైపోతారు. ఎవరైతే యేసయ్యను ఎరిగి కూడా లోకాశలకు, అబద్ధాలకు, సుఖభోగాలకు ప్రత్యేకంగా నోరు కట్టుకోలేక, ఏం కట్టుకోలేక? నోరు కట్టుకోలేక. నోరు కట్టుకుంటే అందరూ మంచిలే, మనకేమో నోరు ఊరుకోదు. ఇదొకటి తలకాయ నొప్పి. హల్లెలూయా. నోరు కట్టుకోలేక పాపం చేస్తాం. ఆ పాపము మనకు పరలోక రాజ్యాన్ని దూరం చేస్తుంది. దేవునికి ప్రియమైన కుమార్తెలారా, కుమారులారా, ప్రకటన గ్రంథం 13:7-8 వచనం ప్రకారము పరిశుద్ధ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయా? ఎప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పేర్లు ఉంటాయి?
ఎప్పుడు ఉంటాయి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని, ఇదిగో ముందు చెప్పానే 4 వచనాలు, వాటి ప్రకారము పాపము చేయకుండా ప్రభు సన్నిధికి యేసుక్రీస్తు ప్రభు మా కోసం మరణించాడు, మా కోసం తిరిగి లేచాడు, మా పాపాలన్నీ ఆయన రక్తంలో కడిగి వేయబడినాయి అని ఎవరైతే నోటితో ఒప్పుకొని వదిలిపెడతారో వారి యొక్క పేర్లు పవిత్ర గ్రంథంలో రాయబడి ఉంటాయి, లిఖించబడతాయి. హల్లెలూయా, లిఖించబడతాయి. బాగా ఉంది. లిఖించబడిన వారి జీవితాలు చూద్దాం. దానియేలు గ్రంథం 12:2. దానియేలు 12:2 త్వరగా. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాల్గొట్టుకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. దేవునికి ప్రియమైన సహోదరి సహోదరులారా, సమాధుల వల్లే కొంతమంది నిద్రిస్తూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుకు దర్శనము చూపిస్తూ చెబుతున్నటువంటి మాట ఇది. దానియేలుకు దేవుడు చూపిస్తామని తెలుసునాయా, దీని అర్థమేంటి నాకు తెలియటం లేదు. అయితే దానియేలుతో కింది వచనాలు మాట్లాడతాడు, నేను చెప్తాను ఆ మాటలు. దానియేలు, ఈ మాటలు సమయం వచ్చేంత వరకు ఈ గ్రంథాన్ని బహు జాగ్రత్తగా దాచిపెట్టు. ఎందుకంటే ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినవలసిన వారు మాట్లాడుకునేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, పట్టణ గ్రంథానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా. అందుకే దానియేలుకి హెచ్చరిక చేస్తూ దేవుడు చెప్తాడు వాళ్ళకు. చెబుతున్నప్పుడు దానియేలుతో ఇలా చెబుతూ ఉన్నాడు ఆ మాట. చదువుతుంది మళ్ళీ ఒకసారి. మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేలుకొనెదరు. ఎవరు వీళ్ళు అనేకులు మేలుకుంటారు? ఎవరైతే ప్రభు యొక్క రక్షణ మారుమనస్సు కలిగి ప్రభువునందు మరణిస్తారో, ప్రభువునందు నిద్రిస్తారో వారు మాత్రం మేలుకుంటారు. మిగతా వాళ్ళు మేలుకోరా? హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ప్రభువులు అక్కడ ఎన్నిసార్లు జరుగుతాయా చెప్పండి? మీరు అనేక మందికి మీరు తెలుసు, అనేక మంది ప్రవక్తలకు మీరు తెలుసు, అనేక మంది పాస్టర్లకు మీరు తెలుసు. మీకు తెలియదంటే బైబిల్ గ్రంథంలో ఏది లేదు చెప్పండి. ప్రభువు అక్కడ ఎన్నిసార్లు ఉంది భూమి మీదకి? 2 సార్లు. 2 సార్లు ఒక్కసారే? 2 సార్లు. ఇప్పుడు 2 సార్లు జరిగిపోయిందని కానీ పట్టి 2 సార్లు. హల్లెలూయా. ఇప్పుడు 2 సార్లు జరిగిపోయిందని బట్టి 2 సార్లు. ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ప్రభు రాకడ 2 సార్లు జరుగుద్ది భూమి మీదకి. ఇప్పటి నుంచే ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయాడు కదా, ఇప్పటి నుంచి కూడా. ఎలాగో అంటే నేను చెప్తాను. మొదట యేసుక్రీస్తు ప్రభు పెళ్లి కూతురు తీసుకుపోవడానికి వస్తాడు. పెళ్లి కూతురు అనగా సంఘము. రక్షణ మారుమనస్సు కలిగి యేసుక్రీస్తు దేవునిగా సొంత రక్షకుడిగా అంగీకరించి దేవునికి ఇష్టంగా బ్రతికిన పిల్లలు సంఘము, వాళ్ళే పెళ్లి కూతురు. సార్వత్రిక సంఘము అంటారు దాన్ని బైబిల్ లా ప్రకారం. సార్వత్రిక సంఘాన్ని పెళ్లి కూతుర్ని తీసుకుపోవడానికి మొదట వస్తాడు. ఇంకా సంఘము ఎత్తబడలేదు. ఆ విషయాన్ని గమనించండి. చాలా మంది సంఘం ఎత్తబడిందని చెప్పేవారు ఉన్నారు. సంఘము ఎప్పుడో ఎత్తబడింది, మీరందరూ ఎందుకు ఆరాధిస్తున్నారు అనే వాళ్ళు ఉన్నారు. అది పొరపాటు, తప్పు. సంఘం ఇంకా ఎత్తబడలేదు కాబట్టి మనం యథేచ్ఛగా యేసుక్రీస్తుని ప్రకటించుకుంటున్నాం, ఇలా సంఘంగా కూర్చోగలుగుతున్నాము. రెండో మాట, సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు పరలోకంలో 1000 ఏళ్ళు విందు ఉంది మనకి. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళు. అప్పుడు మళ్ళా ఆ 1000 ఏళ్ళు సాతాను ఏం చేస్తాడు? ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలోనే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7-8 వచనాలు నెరవేర్చబడతాయి. భయంకరమైన శ్రమలు. అక్కడ విడవబడకూడదనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చి మన పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. అక్కడ శ్రమ పడకూడదని. ఈ లోకంలో ఆశీర్వాదం కలుగుతాయని కాదు. ఈ లోకంలో బంగారం వస్తే బాగుంటుంది, వెండి వస్తే బాగుంటుంది, డబ్బు వస్తే బాగుంటుంది, శ్రమలు రాకుంటే బాగుంటుంది అని కాదు వెంబడించవలసింది యేసయ్యను. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో కలిగినటువంటి భయంకరమైన శ్రమలో
నేను ఉండకూడదు అని దేవుని వెంబడించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, ఉద్యోగం వచ్చే ఆగా ప్రభు సన్నిధికి రావాలనుకున్నాడు. ఉద్యోగం వచ్చినాక ఆడికి పోతాడు, ప్రభు సన్నిధికి వస్తాడా? ఇంకొక మాట చెప్తాను. నేను ఇదిగో నాకు 100 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం బాగా పండితే చాలు, ఆ పండేదాకా ప్రభు సన్నిధికి వస్తా అంటాడు. ఆ పండిన తర్వాత వస్తాడా? ఎక్కడికి వెళ్తాడు? అయిపోయింది వాడి జీవితం. అందుకే ప్రియమైనటువంటి యేసు క్రీస్తుకు పిల్లలారా, ప్రభు సన్నిధికి మనం వస్తున్నామంటే ఇదిగో 1000 ఏళ్ల పరిపాలనలో విడవబడిన వారికి కలిగేటువంటి శ్రమలు మనం తప్పించుకోవడానికే యేసు క్రీస్తు దగ్గరికి రావాలి. ఆమేన్. స్వస్థతలు ఉన్నాయి, విడుదలలు ఉన్నాయి, ప్రవేశనాలు ఉన్నాయి, ఇవన్నీ వేరే లెవెల్. మొదట మనం ఆశ్రయించాల్సింది పరలోక రాజ్యాన్ని. తదుపరి దేవుడు అవి అనుగ్రహిస్తాడంటే కృప. చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షాన నిలుచున్నట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలము పర్వాంతము ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. చప్పట్లు కొడుతూ ప్రభు కనపరుస్తున్నారు. గ్రంథమందు పేరు రాయబడిన వారు. హల్లెలూయా. బాప్తీసాలు తీసుకోకంటే పెద్ద బిడ్డకి పెళ్ళైనాక తీసుకుంటానే అమ్మా. అప్పుడు దాకా సత్యదేవుడో బతికేదేవుడు. నేను ఎక్కువగా మళ్ళీ ఒకసారి మాట చెప్తాను. ఎక్కువ నేను ఏందో దేవుడికి ఇప్పుడు అన్నిల మధ్యనే దేవుడు వాడుకుంటున్నాను. అన్నిల మధ్యకి వెళ్తాను కదా, బాగా నా బిడ్డ పెళ్లి కాలేదు ప్రేర్ చేయండి అంటారు. నేను 100% చెప్తా. కులం చెప్పకూడదు ఎవరు చెప్పడం ఇక్కడ. ఎక్కువ నేను అన్నిల మధ్యలోనే తిరుగుతూ ఉంటాను. ఇప్పటి నుంచి నా సేవ ప్రారంభించిన నుంచి అన్న బిడ్డకు పెళ్లి కాలేదు చేయన్న ప్రార్థన అంటారు. సరే చేర్చలేక అంటారు. ఇంకా బిడ్డకు పెళ్లి ఇదినే నమ్ముకుంటాను అంటారు. బిడ్డకు పెళ్లి అవుతుంది. తర్వాత ఏంటన్నా ఆగన్నా మేము దీపం ఎత్తేది ఉంటుంది 2 ఆయనకి అయిపోయినమ్మట నమ్ముకుంటానన్నా. నేను అనుభవించానండి, నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా. ఒక ఇంటికి వెళ్ళాను, ఉపవాసం ఉండి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని మరుసటి రోజు వేరే వాళ్ళ మా ఇంటికి రండి ప్రార్థన చేద్దారంటే వెళ్ళాను. సరే ప్రార్థన చేద్దాం కానీ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ పెద్ద కుమార్తెకు 28 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి కాలే. రెడ్డిస్ వాళ్ళు 28 సంవత్సరాలు వచ్చి పెళ్లి కాలే. పెళ్లి కాకపోతే ఆమె ఏమన్నదంటే అన్న నేను దేవుని నమ్ముకుంటాను, నా బిడ్డకు పెళ్లి అయితే ప్రార్థన చేయను అన్నది. సరేగా నేను ప్రార్థన చేస్తా. ఒక మాట మళ్ళీ అయిపోయినాక మళ్ళీ 2వ కుమార్తె కొడుకు అనకూడదక్క, మళ్ళీ కొడుకులు కుమార్తెలు వద్దక్క అని చెప్పాను. అంటే లేదా నువ్వు చెయ్యి అయిపోయినామని నేను బాప్తిసం తీసుకుంటాను. సరే లేక అని చెప్పి పోయి మొత్తాన్ని ప్రార్థన చేసిన. ఒక 2 నెలలు కష్టపడి వారానికి 10 రోజులు ఒకటి వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేస్తుంటే ఆమెతో పాటు 20 మందిని పిలుచుకొచ్చది. వాళ్ళకి స్వార్థ చెప్పేటోని, వాళ్ళందరికీ ప్రార్థన చేసేటోని. సరే బాగుంది, అయిపోయింది, బిడ్డకి పెళ్లి కుదిరింది. అక్కడ బాప్తిసం ఎప్పుడు అన్నా అయిపోయింది అన్న, అయిపోయినామంటే అన్నది. సరే అయిపోయింది. అక్కడ బాప్తిసం ఎప్పుడు అన్న పెళ్లి కాడికి వచ్చింది. అక్కడ వాళ్ళ పనులు కొన్ని ఉంటాయి వాళ్ళ తదంగా, అది అయిపోయింది. అక్కడ బాప్తిసం అన్నారు 2 మంది అన్న. ఎవరున్నట? సరే లెక్క 2 అయిపోయినప్పుడన్నా ఓకే అన్నా అన్న. అప్పుడు మళ్ళీ కొడుకు పెళ్ళి అవుతుంది, కొడుకు పిల్లలు పుడుతుంది, ఇంటికి వస్తాయి మళ్ళా. హల్లెలూయా. ఈ మధ్యలో పోతా ఉంటే ఆడే యాక్సిడెంట్ అయిపోతావు. ఒకవేళ హఠాత్ గుండె నొప్పి వచ్చా, ఇంకొక భాగం వచ్చే సచ్చివి, ఎవరు ఇస్తారు? నీకు పర్లోకి రాజు టికెట్ ఉందా? బస్సులో టికెట్ ఉందా? టికెట్ ఉన్నోడికి ఇప్పుడు అంత మటుకు ప్రయాణం అయిపోయింది పరలోక రాజ్యం అంటే. అది కాక రేపు కొట్టుకోవడానికి సిద్ధం చేస్తున్నాడు మనల్ని, పురుషుల్ని. మనం కొట్టుకోవాలి అసలు ఏమన్నా బస్సులో ఫ్రీ బస్ అంట, వీళ్ళు ఎక్కుతారు దర్జా కూర్చుంటారు. మనకుంది ఎగసాట్లు ఇంకా ఖాళీ లేదంటారు వాళ్ళు వచ్చి. హల్లెలూయా అంటారు కదా ఖచ్చితంగా. ఒకవేళ భర్తే ఉన్నాడనుకో, మా ఆయన కూర్చోడానికి కూడా లేదు.
ఏమంటారు? ఊరుకొని ఇచ్చారా? పక్క ఊరుకుంటుంది. లేచి బస్సు మాకు రిజర్వేషన్ ఇదంటే మనం నిలబడాల్సిందన్నో అయిపోయింది. ఇంకా మన పని అయిపోయింది. నిలబడి ప్రయాణాలే మనకి. హల్లెలూయా. ఇంట్లో ఏం చేయాలా? గాడిలాగా మనమే ఎత్తుకురావాలి సంవత్సరాన్ని. కుదార్థంగా ఇంట్లో కూర్చుంటారు కదక. మీకేం లేక మీ సుఖం మా కష్టాలు మాకు పంచుకొని కాసేపు. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన పిల్లలారా, పరిశుద్ధ గ్రంథమందు మన పేరు లిఖించబడలేదు అంటే భయంకరమైన నరక యాతన అనుభవించవలసిన దినాలు ఉన్నాయి మన ముందు. ఆ దినాలు తప్పించుకోవడానికే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. కొద్ది కాలపు శ్రమని మనం భరించలేకపోతే మరి నిత్య నరకాన్ని ఎలా అనుభవించగలుగుతాం? అలా తప్పించుకోవాలంటే పునరుత్థానమైన యేసుక్రీస్తులో రక్షణ మారుమనసు పొందుకొని దేవునికి హేయమైన క్రియలు మనం చేయకూడదు. ఆమేన్. చదవండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం. బహుజాగ్రత్త గమనించాలి. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందే గాని చేతుల యందే గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. హల్లెలూయా. ఒక్క నిమిషం అన్న కంటిన్యూ చదవాలి. అక్కడే జాగ్రత్తగా. వాక్యం మీద ఏం చేయబడ్డారు ఇక్కడ? శిరచ్ఛేదనము. వాక్యం నిమిత్తం మనం చిన్న శ్రమ అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నామా? దేవుడు కార్యం చేస్తాడు. కొద్ది రోజులు ఓపిక పట్టండి, ప్రభు సన్నిధిలో కూర్చోండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, లోకంలో కనిపించే అపవిత్రమైన క్రియలు వదిలిపెట్టండి. దేవుడి కార్యము చేసినప్పుడు నీ వ్యక్తిగత జీవితం మార్పు కలిగి ఉంటుంది అన్నప్పుడు ఓర్పు కలిగి ప్రభు వైపు చూసే హృదయం మనకుందా? అక్కడ దేవుడు లేఖనాలు రాయించి పెట్టాడు. వాక్యం నిమిత్తము తల నరకబడింది. వాక్యం నిమిత్తమా అక్కడ ఉండే పాపపు క్రియ వైపు వెళ్ళొద్దు తల్లి అంటేనే పాస్టర్ గారికి సంఘానికి వందనాలు చెప్పి పంగనామాలు పెడతారు. మంచిగా ఇక్కడ ఉండి యవనస్తులు మాట్లాడుకున్నాం. రేపు పండుగ ఉంది, మేము టెంకాయ కొట్టి గుగ్గులు పెడితే తిన్నాకన్నారు అనుకో, మనుషులు ప్రార్థనకు రాదు. అంతే కదా దివ్య? అంతేనమ్మా? హల్లెలూయా అన్నాడు అనుకో, గట్టిగా గద్దించిననుకో, చాలా నన్ను టెంకాయ తినాకమన్నాడే. నేను టెంకాయ తినకుండా ఉండలేనంట. నువ్వు పోకుంటే బాగుంటుంది. ఈ నెల అంతా కారాకుంటే మొత్తం పని ముగిసిపోయా. హల్లెలూయా. చూడండి, చిన్న చిన్న శ్రమల్ని తట్టుకోలేకపోతే మన మణిపూర్లో చిన్న సంఘటన జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తల నరకబడ్డారు, హృదయంతో బాగారు, అయినా కూడా వాళ్ళు రోడ్లెక్కి ప్రార్థన చేసేదే తప్ప ఎటువంటి నీచమైన క్రియలకు వాళ్ళు పాలుతో పడలే. హల్లెలూయా. మరి మన విశ్వాసాన్ని ఒకసారి కొలసండి. మనం విశ్వాసులమే కదా, మనం యేసయ్యను నమ్ముకున్న పిల్లలమే కదా, మనం రక్షణ మార్గం పొందుకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళమే కదా, మనం పవిత్ర గ్రంథంలో మన పేరు రాపించుకున్న వారమే కదా. ఇప్పుడు చెప్పండి, నిజంగా మనం పరలోక రాజ్యానికి వెళ్తామా వెళ్ళమా? నేను మొదటే అడిగా పునరుత్థానము అని. పరలోక రాజ్యానికి వెళ్తామా వెళ్ళమా? గుండె మీద చేసుకుని చెప్పండి. రక్షణ తీసుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళైనా సరే, తీసుకున్న వాళ్ళైనా సరే, నేను యేసయ్య రాత్రికి వస్తే
మాట పొందుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను పాస్టర్ గారు అనేవారు. హల్లెలూయా. ఉన్నారా? ఒక్కళ్ళన్నా ఏమ్మా ఎవరు చిన్నపిల్లలు మీరన్నా చెప్పండి. ఏమి దుప్పదిగా అన్నా నిజంగా మా నాయనకి అబద్ధం చెప్పలేదన్నా. మా స్కూల్లో అసలు కొట్లాడమన్నామేమో బుడ్డ పిల్లలన్నా చెప్పండి. ఏరా కుమారా బుడ్డ పిల్లలన్నా చెప్పండి. రుచిత మీకు ఎలా బాప్తిజం లేదు కదా, 13-14 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు మేము పనులకు వచ్చి వెళ్తామన్నా. పెద్దవాళ్ళంటే వాళ్ళు చెప్పలేదులే. ఎందుకంటే నిత్యము మా బతుకులన్నీ దేంతో? అబద్ధాలతో, మొగుడితో గుద్దులాటలతో, పక్కింటితో గుద్దులాటలతో, ఎదురుంటేలతో గుద్దులాటలతో పెన వేసుకొని ఉంటాయి. ఏసైతే ఎప్పుడు పెన వేసుకుంటాం? భలే చెప్తారు. హల్లెలూయా. పిల్లలైనా చెప్పండి కనీసం. ఎక్కడ చెప్తామన్నా? స్కూల్కి వెళ్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు అబద్ధాలు చెప్పుకొని మేడం చేత కొట్టించుకోవడానికి టైం సరిపోగా, లేకపోతే నువ్వు పరలోక రాజ్యం అంటావేనన్నా కదమ్మా. అంతేనా? హల్లెలూయా. చదవండి చిన్న మాట, కంటిన్యూ చదవండి బ్రదర్. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. చప్పులు కొట్టు ప్రభు జరగొచ్చుకున్నాం. ప్రేమికుడు సన్నిధుడు గారా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రేమైన కుమార్తెలారా, కుమారులారా, పునరుద్ధానపు జీవాన్ని పొందుకునేటువంటి దేవుని సంఘమా, దేవుని సమాజమా, ఏలియా లేపాడు ఒక శిశువుని పునరుద్ధానంతో. అయినప్పటికీ ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. కానీ యేసు క్రీస్తులో రక్షణ మార్గం పొందుకున్న నీవు మీద పాపమైన క్రియలు, ఏమైన క్రియలను వదిలిపెట్టి దేవునిలోకి నన్ను నిలబెడితే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆమేన్. ఖచ్చితంగా నిశ్చయం ఇది. దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు దేవుడని, యేసు క్రీస్తు సొంత రక్షకుడని, యేసు క్రీస్తులో ఉంటే ఏ పాపము అంటదని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుని అపవిత్రతను వదిలిపెట్టావో, చెడుతనాన్ని వదిలిపెట్టావో, దుర్గతిని వదిలిపెట్టావో, దూషించడం వదిలిపెట్టావో, పాపపు క్రియలు వదిలిపెట్టావో, లోక సంబంధమైన క్రియలు వదిలిపెట్టావో, ఆ రోజే దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని నిత్యము ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. తీసుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ 1000 ఏళ్ళు దేవుడితో సావాసం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? 1000 ఏళ్ళు ఈ భూమి మీద సాతాను ప్రజలను ఏలటానికి రాజరికము పునాదులుగా మనం రాజులుగా నియమించబడినటువంటి రాజుతో 1000 ఏళ్ళు సృష్టించడానికి మనల్ని మనం ఆయుత్తపరుచుకుంటున్నామా? సిద్ధపరుచుకుంటూ ఉన్నామా లేదా? ప్రతిరోజు ప్రభు సన్నిధికి చేరుకొని, ప్రతి ఆదివారం, ప్రతి పునరుద్ధానపు కూడికలో ప్రభు సన్నిధికి చేరుకొని, అయ్యా బలహీనురాలను చేశానేమో, ఒకవేళ పాపము క్షమించి నా భర్తను, నా పిల్లలను, నా కుటుంబాన్ని కట్టునాయన, అయ్యా తెలియని బిడ్డను ప్రభువా అనే పశ్చాత్తాపంతో నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమరించే హృదయం నీకుందా? దేవుని యాజకునిగా ఈరోజు నేను అర్చిస్తున్నాను, బతిమాలుకుంటున్నాను. సంఘాన్ని ఆయుత్తపరచవలసింది ఉద్యోగాల కోసం కాదు, సంఘాన్ని ఆయుత్తపరచవలసింది ఆర్థిక దీవెనల కోసం కాదు, సంఘాన్ని సిద్ధపరచవలసింది డబ్బు వస్తుందిలే, భయంకరమైన బంగారం వస్తుందిలే, పొలాలు వస్తాయి అని కాదు. పరలోక రాజ్యం నీకుంది. ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అని సిద్ధపరచబడాలి. అందుకు మీరు సంఘంగా కూడుకోవలసినది, అందుకు మీరు దేవుని పిల్లలుగా ఉండవలసినది, అందుకు మీరు పాపాన్ని విధించవలసినది, అందుకు మీరు అపవిత్రతను విధించవలసినది, అందుకు మీరు ఎవరి ఇచ్చలను దూరపరుచుకొని మీ బతుకును పవిత్రపరచవలసినది. పవిత్రమైన పరలోక రాజ్యం మీకు అనుగ్రహించబడుతుందని. ఇంకేవే వస్తాయని కాదు. 6-5 వచనం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. చపలు కొడుతూ ప్రభువుగా పెట్టుకున్నారు. అందరూ కూడా బిగ్గరగా మొదటి పునరుత్థానంలో ఇప్పుడు ఈ దేవుని సన్నిధిలో ఉన్న వారందరూ మొదటి పునరుత్థానంలో ఉండే రీతిగా దేవుడు ప్రతి ఒక్కరి మనస్సును యేసు నామములో మార్చును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మొదటి పునరుత్థానంలో మనం ఉంటేనే
వెయ్యేళ్ళ పరిపాలన, పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ భూమి మీద కలిగినటువంటి భయంకరమైన శ్రమలను తప్పించుకుంటాం. అందుకే సంఘముగా మనము ప్రతి ఆదివారం కూడుకునేది. ఆమేన్. ప్రతి ఆదివారం మనం ఎందుకు పరిశుభ్రపరచబడుకుంటున్నాం? ఎందుకు ప్రతి వారం చేరి, అయ్యా పాపం చేశానేమో క్షమించు, అపవిత్రత చేశానేమో క్షమించని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం. ఇదిగో ఈ మొదటి పునరుద్ధరణలో మనం వెయ్యేళ్ళు దేవునితో సహవాసం చేయాలి. అందుకు సంఘముగా దేవుడు ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ సార్వత్రిక సంఘంలో సభ్యుడిగా ఉన్నటువంటి మనం ఎటువంటి పాపక్రియల్లో ఇరుక్కుపోయినాం, ఎటువంటి పాపక్రియలను దూరంగా చేసుకొని మన జీవితాలను సరి చేసుకుంటున్నాం. కంటిన్యూ చదవండి బ్రదర్. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. ఈరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దేవునికి ప్రియమైన కుమార్తెలారా, కుమారులారా, దేవుడి విందు అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన ఉంటుంది. అది మనకి యేసు క్రీస్తులో పరిశుద్ధంగా జీవించిన వారికి, యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికే, యేసు క్రీస్తులో ఏ పాపము ఎరుక, యేసు క్రీస్తు పరిశుద్ధుడు అని ఎరిగి విశ్వసించి ఆయన నామాన్ని ఒప్పుకొని ఈ లోకంలో కనిపించే అపవిత్రమైన నామాలన్నిటిని వదిలిపెట్టి ఆయన సన్నిధిలో ఉన్నవారికి మాత్రమే, వారికి ఈ పునరుద్ధానపు జీవంలో పాత్రలు. వారే ఆ పరిశుద్ధ గ్రంథంలో పేర్లు రాయించగలిగిన వారు. వారి పేర్లు మాత్రమే అక్కడ ఉంటాయి. చాలా జాగ్రత్త గమనించాలి. ఏలియా లేపినా, ఎలీషా లేపినా వారు పరలోక రాజ్యంలో ఉన్నారో లేరో తెలియదు. తెలుసా అండి? తెలియదు. కానీ ఈరోజు దేవునికి ప్రియమైన సహోదరులారా, దేవునికి హేయమైన క్రియలని మీకు 4 వచనాలు చూపించాను. ఆ విరుద్ధమైన క్రియలు మీరు లేకోకుండా పశ్చాత్తాపడి, ప్రభువా నీ పునరుద్ధారపు జీవంతో నన్ను నింపమని నీ వ్యక్తిగతంగా సంపూర్ణంగా దేవునికి అర్పణ చేసుకుని దేవుని సన్నిధిలో నిలబడగలిగితే నా దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. అందుకే ఆదివారం పునరుద్ధానపు కూడిక. హల్లెలూయా. ప్రవచనాలు చెప్పడానికి కాదు, ఆదివారం పునరుద్ధానపు కూడిక డబ్బులు రాబట్టుకోవడానికి కాదు. ఆదివారం పునరుద్ధానపు కూడిక అంటే ఇదిగో మిమ్మల్ని ఐక్యపరిచి అలాగా మాట్లాడి వదిలిపెట్టడానికి కాదు. ఇదిగో మీ అందరికీ చేసుకుని అక్కడ నా సీర బాగుందా, నా సోకు బాగుందా, నా కమ్మలు బాగున్నాయా, నా కడియాలు బాగున్నాయని మాట్లాడుకోవడానికి కాదు. ఆదివారపు దేవుని సన్నిధికి చేర్చుకునేది. ఆదివారపు ఆరాధనలో కూర్చోవడం అంటే అక్కడ చేసుకునే నగలు బాగున్నాయా, వడ్డానం బాగుందా, ఈ మాట్లాడుకోవడానికి కాదు. ఆదివారం ప్రభు సన్నిధికి చేరుకున్నామంటే ఎక్కడైనా గడిచిన వారమంతా కూడా మలినమైపోయానేమో, పవిత్రపరచయ్యా. నీ రాకడి రాత్రి సమీపమైతే ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ 1000 ఏళ్ళు మొదటి పునరుద్ధానంలో నేను లేపబడాలి. రెండవ మరణం నా మీద వచ్చిందంటే ఆ భయంకరమైన శ్రమలో నేను పాత్రుడై ఉండకూడదు అని దేవుడితో చెప్పుకోవడానికి ఆదివారం ఆరాధన. హల్లెలూయా. అక్క ఎందుకు వచ్చావు మందిరానికి అంటే ఒక్కరిలో కూడా నోట్ల స్వామి నేను పరలోక రాజ్యం వెతకడానికి వచ్చాను అని ఒక్కరైనా చెప్పలేకపోయారు. ఇక మీదట మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆదివారం ఎందుకు వచ్చావు మందిరానికి అంటే నేను పరలోక రాజ్యం వెతుకులాడుకుంటూ వచ్చాను అని చెప్పగలగాలి. ఆమేన్. నేను పునరుద్ధానమే యేసయ్య రాకడ సమీపమైనప్పుడు మొదటి పునరుద్ధానంలో ఎత్తబడటానికి నేను తయారు చేయబడుతున్నానని చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడే నీ వ్యక్తిగత జీవితం ప్రభుకి ఇష్టంగా ఉంటుంది. అలా చెప్పగలిగే హృదయం దేవుడు ఈరోజు ప్రజలందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం. ఓపిక కలిగి వారు దేశంలో పడదాం. మోకరించగలిగే వాడు మోకరిద్దాం. రెండే నీళ్ళు మోకాళ్ళ లేచి పడ్డామా. ప్రార్థన.
ప్రవేశ చూద్దాం. ఇది అలాంటి ప్రవక్తలు వెంబడిస్తున్నా వ్యర్థమండి. ఎలీషా లాంటి ప్రవక్తలు వెంబడించిన వ్యర్థమండి. పునరుత్థానుడు, జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి దేవుడు, యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఇంకా లోకాన్ని వెంబడిస్తున్నావు అంటే పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావాడివి. పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకున్న దానివి. ప్రియమైన సహోదరి సహోదరుడు, కనిపిసుకో ప్రవహించు. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా అపవిత్రత, ఏదైనా పాపం, ఏదైనా చెడుతనం, ఏదైనా దైవ విరోధపు కార్యాలు, విగ్రహాలకు బలిచ్చినది ఒకవేళ తిని ఉంటే, అపవిత్రమైన దానిని ఒకవేళ వెంబడించి ఉంటే, లోక సంబంధమైన దానిని ఒకవేళ తగిలి ఉంటే, లోక ఇష్టానుసారంగా ఇంతవరకు జీవించి ఉంటే, నీ భర్తను నువ్వు మోసం చేసి ఉంటే, నీ భార్యను నువ్వు మోసం చేసి ఉంటే, నీ కుటుంబాలను శ్రమపరిచి ఉంటే, నీ బ్రతుకు యవ్వన కాలపు జీవితాన్ని పాపములోకి ఒకవేళ ఇంతవరకు మళ్ళించి ఉంటే దేవుని వైపు చూడు. ప్రభువా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు తండ్రి. దేవా నీ పునరుద్ధానములను పాలివాది కావాలి, నీ మొదటి పునరుద్ధానంలో పాలివాది కావాలయ్యా. ఒకవేళ తండ్రి అలా పాలివాణి కాకుండా నాలో ఏ పాపం అందుకొని ఉందో స్వామి, దేవుడు చూస్తూ అయ్యా ఏ పాపము ఎవరి కాలం అంటుకున్నది, ఏ భోగేచ్ఛను నీలో నిలబడనీయడం లేదు, ఏ పాపము, ఏ అపవిత్రత, ఏ చెడుతనము నన్ను నీకు స్థిరపరచడం లేదు. దేవా దయతో నన్ను క్షమించు ప్రభు, దయతో నన్ను క్షమించు తండ్రి. దయతో ఈ రోజు నన్ను క్షమించయ్యా. నీ దయతో ఈ రోజు నన్ను క్షమించు ప్రభు. నీ దయతో ఈ రోజు నన్ను కనికరించు తండ్రి. అయ్యా నేను తెలిసి తెలియక తీసిన పాపాలను అయ్యా నా బ్రతుకులో, నా సంసార జీవితంలో కష్టాలు తీసుకొచ్చి పెడుతున్నాయేమో, ఒకవేళ నా పిల్లల జీవితాలు కష్టాలు తీసుకొచ్చి పెడుతున్నాయేమో, ఒకవేళ నా బ్రతుకులు కష్టాలు తీసుకొచ్చి పెడుతున్నాయేమో తండ్రి. సాతాను అప్పగించబడేవారు కాదా, నేను నా తల్లిదండ్రులు, నా పిల్లలు ప్రయాణం కొనసాగిస్తున్నాను. జీవాన్ని వదిలిపెట్టి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నావా సహోదరుడా, సహోదరు? నిన్ను బట్టి నా యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడి ఉన్నాడు. నీవు పరలోక రాజ్యం వెళ్ళాలని నా తండ్రి ప్రణాళిక, నీ పిల్లలు పరలోక రాజ్యం వెళ్ళాలని నా తండ్రి ప్రణాళిక, నీ భార్య పరలోక రాజ్యం ఉండాలని నా తండ్రి ప్రణాళిక, నీ భర్త పరలోక రాజ్యంలో ఉండాలని నా యేసయ్య అభిలాష. అయితే ఆయన ప్రణాళికకు విరుద్ధంగా నీలో పాపాన్ని రేకేస్తున్నటువంటి సాతాను కూడా ఉన్నాడు. వాడు వశపరుచుకుని నీ లోకాశలను మళ్లించాలని, లోక సుఖమై మళ్లించాలని, లోక క్రియల వైపు మళ్లించాలని నీ బ్రతుకును పట్టుకుని చెదగొడుతున్నాడా? ఈరోజు రాజ్యం వెళ్ళవలసిన లేదు, పునరుద్ధానంలో నిలబడవలసిన నేను, నన్ను తండ్రి శోధిస్తూ నీ సర్వసరికి నిరుత్తమైన క్రియలు నాతో చేయిస్తూ
నన్ను క్షమించమని ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ఇదిగో విలువైన సమయం పోయేమో. ఎవరొస్తున్నా విలువైన సమయం పోనే మాకు, విలువైన సమయం పోనే మాకు. ప్రభువా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. విలువైన సమయం పోయి మాకు పశ్చాత్తాప ప్రార్థన. ప్రభువా పాపం చేశానయ్యా క్షమించు.